నువ్వు కూడా వేసిండు, నువ్వు విలేకరు కూడా వేసిండు, విలేకరు కూడా వేసిండు. తప్ప అది ఇప్పుడు గ్రూప్లో పెడతారు. అసలు ఇప్పుడు లీక్ అయింది పేపరు ఎప్పుడైంది? 9:30 9:40కో 10:40కో అయింది, 10:40కో అయింది. టీవీలలో వచ్చింది. నాకే సంబంధం ఉంటుంది? అసలు మొబైల్ లోపలికి ఎట్ట దాని మీద విచారణ జరుపు. ఫస్ట్ లోపలికి ఇన్విజిలేటర్ ఉండగా, స్క్వాడ్ ఉండగా, పోలీసు ఉండగా లోపలికి మొబైల్ ఎట్లా పోయింది, ఎవరు తీసుకుపోయారు, పేపర్ ఎట్లా వచ్చింది, అది గ్రూప్లో ఆ ఎస్ఎస్సి గ్రూప్లో పోయిందట. వాళ్ళు చెప్తారు కదా ఎట్లా పోయింది. ఈ ఎస్ఎస్సి గ్రూప్లో పోయింది లేదట, మొబైల్లో ఫోటో తీసింది లేదట, పైకి పోయి ఈ తతంగం అంతా నడిపింది లేదట. విలేకరి మీడియా గ్రూప్ పెడితే తప్పట. అందరికంటే చూడే మొత్తం మంత్రితో ఫోటో దిగిడి కదా, అందరితో ఫోటో ఆహ్వానించాలా. నేను రోజుగా 2000 సెల్ఫీలు దిగుతా. పోయి అడిగాను, నీ ఐడెంటి కార్డు ఏంది, నువ్వు నేరస్తున్నావా అని చెప్పి అడిగి ఫోటో దిగాను. నేను ఏమన్నా టెక్నాలజీ ఉంది కదా, నాకు టెక్నాలజీ ఉంది కదా, తీ బరిది. నేను ఫోన్ కాల్ చేసినా, నేను సంభాషణ చేసినా కూడా చాలా యాక్షన్ తీసుకో. ఇక వాళ్ళ చేతిలో పిచ్చో చేతిలో వాళ్ళకే రివర్స్. అది ఏదంటే అది పెడతారు, ఏదంటే అది పెడతారు. చెప్తుంది కోర్టులో చెప్తుంది. అందుకే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంటున్నావు కదా, ముఖ్యమంత్రి కొడుకు బాధ్యత వహించాలంటున్నావు కదా. పట్ట పిల్లలందరిది, అందరి పిల్లలది. అసలు ముందు తెలుగు పేపర్ లీక్ అయింది కదా, ఎవరు చేశారు? నేను హిందీ పేపర్ లీక్ అయింది అంటారు కదా. ముందు రోజు తెలుగు పేపర్ లీక్ అయింది. మరి అసలు కుట్ర చేశారు. నీ అయ్యి చేసిన తాత చేసిండా, లేకపోతే పాకిస్తాన్ చేసిన, బంగ్లాదేశ్ చేసిన. దాన్ని ఎందుకు విషయాలు చెప్తావు? చెప్పు, దాని కూడా జరుపు. అందుకే అన్ని సిటీ చేస్తూ జరుపు. నువ్వు నీకు నిబద్ధత నిజాయితీ ఉంటే, నువ్వు మనిషివైతే మనిషి పుట్టుక ఊడితే మీరు మీ కుటుంబం సిట్టింగ్ చేసుకో. నువ్వు సిట్టింగ్ చేసి విచారణ కోరు. ఎవరైనా బయటకు వస్తాయి కదా. ప్రమాణం చేయి. నువ్వు దేవుడు నమ్మావా? నీకు అదో మళ్ళీ దానికి సంఖ్య అదొకటి పక్కకు. నువ్వు దేవుడు నమ్మావా? పోయిసారి దేవుడు నమ్మాడు.